రా వెళ్దాం. ఏంది ఉద్యోగం ఓకేనా? అవును, జీతం ఎంత ఇస్తారంట? నిన్ను ఎవరి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడమన్నారు? అతనే అన్నాడు. నిన్ను ముందు ఇంగ్లీష్ కోచింగ్ క్లాస్కి పంపించాలి. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఇంగ్లీష్ తెలిస్తే ఈ థియేటర్ ఏంటి, ఇంకెక్కడైనా నువ్వు జాబ్ చేయొచ్చు. అర్థమైందా? అవును, అతనితో నా గురించి నువ్వేం చెప్పావు? ఐ లవ్ యూ దివ్య అని చెప్పాను. చేసుకోబోయే అమ్మాయిని అత్తగాగే చెప్తారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, ఆ తర్వాత మంచి జాబ్ వెతుక్కో, అప్పుడు చూద్దాం. ఇంకో విషయం, ఇంకెప్పుడు ఇలా దూకోకు, చూడలేక చస్తున్నా. వికీ, నువ్వే అంతా మాట్లాడే, నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడట్లేదు. వికీ, షూటింగ్ ఎన్ని రోజులు, స్టోరీ ఏంటి అన్నీ అడిగే, ఓకేనా? వికీ, వచ్చేసారు, వాళ్ళే అనుకుంటా. మన ప్రొడ్యూసర్. హలో సార్, లోపలికి రండి. టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు, నీకోసమే వెయిటింగ్. ఓకే, వెన్ ఆర్ యు ప్లానింగ్ టు 1 week's time. ఓ, దట్స్ నైస్. వికీ, దిస్ ఇస్ అరవింద్. హాయ్ సార్. సార్, ఈయన కోదండ్ రెడ్డి, ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్. వికీ, అరవింద్ నాతో మోడలింగ్ చేశారు. దివ్య, సార్ నాకు ముందే తెలుసు, ఆయనతో నేను సినిమా యాక్ట్ చేశాను. వికీ, అరవింద్ తన మూవీలో నన్నే హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. సార్, దివ్య నాకు మోడలింగ్ డేస్ నుంచే బాగా తెలుసు, అందుకే. మిస్టర్ అరవింద్, దివ్య మీ సినిమాలో యాక్ట్ చేయదు. ఇప్పుడేంటి, మీకు ఒక హీరోయిన్ కావాలి అంతే కదా? యు డూ వన్ థింగ్, నా మేనేజర్ని కాంటాక్ట్ చేయండి. హీఈస్ వెరీ రిసోర్స్ఫుల్. మీ ప్రాజెక్ట్ కి కరెక్ట్ హీరోయిన్ ని ఆయన సెలెక్ట్ చేస్తారు. యా సార్, ఆడియో లాంచ్ కి నేనే చీఫ్ గెస్ట్ గా వస్తాను. ఆల్ ది బెస్ట్, ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్. ఓకే, ఏంటి దివ్య ఇక్కడే ఉన్నావు? గో గెట్ రెడీ, బయటికి వెళ్దాం. ఎందుకు ఇలా చేసావు వికీ? నాకు హీరోయిన్ గా నటించాలని ఎంత ఆశ ఉందో నీకు తెలుసు కదా. నా కెరీర్ నీకు ముఖ్యం కదా. తొందరపడకు దివ్య, ఈ ఏదో పక్కన యాక్ట్ చేస్తావా ఏంటి? నేనే ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేసి పెడతాను. ఓకే, ఎప్పటి నుంచో ఇదే మాట అంటున్నావు. వై యు డూయింగ్ దిస్ టు మీ? నేను ఎందుకు వద్దానో నీకు తర్వాత అర్థం అవుతుంది. గో గెట్ రెడీ. మరి ఈ మూవీ? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి బోర్ చేయకు దివ్య. గో గెట్ రెడీ, గో.